ఎప్పుడెప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయనని ఆశగా చూస్తున్న అందరికీ తీపి కబురు. మరో 3 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు త్వరగానే తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఈసారి లానినా ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్లో అధిక వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు 115 ఏళ్ల వాతావరణ చరిత్రను ఉదాహరణగా చెబుతున్నారు. అంతా ఆశగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడ కురుస్తున్న వర్షాలతో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వెల్లడించింది. అదే జరిగితే ఈ నెల 12 నుంచి 15 మధ్య తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గతేడాది జూన్ 13న తెలంగాణకి విస్తరించిన నైరుతి ఈసారి దాదాపు అదే సమయంలో రావొచ్చని అంచనా. ఎల్నినో ఏర్పడిన తర్వాతి ఏడాది లానినా వస్తుంది. గతేడాది ఎల్నినో ఏర్పడినందున ఈ ఏడాదిని లానినాగా పిలుస్తున్నారు. ఆ లానినా ప్రభావంతో ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. లానినా సంవత్సరంలో రుతుపవనాల ప్రభావం ఖరీఫ్ సీజన్ 2వ అర్ధభాగంలో అధికంగా ఉంటుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్లో అధిక వర్షాలు కురుస్తాయి. నిర్దిష్టంగా సెప్టెంబర్లో కుంభవృష్టి ఖాయమని గత 115 ఏళ్ల చరిత్ర ఇదే చెబుతోందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 1906 నుంచి 2015 మధ్య వచ్చిన 24 లానినా సంవత్సరాలపై వాతావరణ శాఖ అధ్యయనం చేసింది. 115 ఏళ్లలో కేవలం 8 సార్లు మాత్రమే లానినా సంవత్సరాల్లో వర్షాలు పడలేదు. మిగతా అన్ని సంవత్సరాల్లో వానలు ఆశాజనకంగా కురిశాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. 1901 నుంచి 2015 వరకు 115 ఏళ్ల చరిత్రలో దేశంలో 29 సార్లు ఎల్నినో ప్రభావం ఉందని ఐఎండీ నివేదిక తెలిపింది. గత 29 ఏళ్లలో 16 సంవత్సరాలు కరువు కరాల నృత్యం చేసింది. ఈసారి లానినా వల్ల పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.